దయచేసి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, సాధ్యమైతే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, సర్వలోకాన్ని కేవలం నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్తమైన దేవ, ఆకాశం ధరణి మహత్తరమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మాటకు జ్ఞానానికి ఊహకు మించిన దేవుడు, శాశ్వత ప్రేమతో మమ్మల్ని ప్రేమించి సెలవులో మీ యొక్క అపారమైన ప్రేమను మీరు చూపించినారు. మా కొరకై మీ విలువైన రక్తాన్ని కాల్చారు. మీ యొక్క ప్రాణమును మా కొరకే బలులు అర్పించారు. మా పాపములు మాకు చూపించి వాటిని ఒప్పుకొన చేసి లోకం నుంచి వేరుపరిచి నేను వెంబడించడానికే మీరు దయ చూపిస్తున్నారు. మీ స్తోత్రం. మీ దివ్యమైన వాక్యమును మీ ఆత్మను మాకు అనుగ్రహించినారు. అందులోకే వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికే నీ పైన ఆధారపడుతున్నాం. నీ దాసుని మరుగుపరిచి నీ ఆత్మ చేత నడిపించి ఆత్మ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా మనోనేత్రాలు వెలిగింపచేసి నీ ఆత్మ ప్రేరేపణ ద్వారా మీ వాక్యపు సత్యమును గ్రహించడానికి మాకు సహాయం చేయండి. మా అవసరత మా అక్కర మీరు ఎరుగుదు కనుక దయ చూపించి మమ్మల్ని దర్శించుకొని మనవి చేసుకుంటూ, ఎవరైతే ఈ మీ దివ్యమైన వాక్యాన్ని వింటున్నారో వారు వారి అవసరతలు వారు వారి అక్కలు తీర్చబడ ద్వారా నేను నామమును మహిమపరచుకోండి. మీ చేతికి అప్పగించుకుంటూ మరొకసారి మమ్మల్ని మీ శిలువ రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పోయినసారి మనం ఏం చూసుకున్నాం అంటే, ఈ ప్రవక్త యొక్క ప్రవచనాల్లోని మూలం, ద సమ్మరీ ఆఫ్ ప్రాఫెసీ ఏమిటి అంటే, ప్రజలు వారు పాపం చేసినప్పుడు ప్రవక్త ప్రత్యక్షమవుతాడు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అని ప్రజల పాపములను ఎత్తి చూపిస్తాడు. ఎత్తి చూపించి ఏం చెప్తాడు? రెండవది, దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధమైన దేవుడు గనక పాపం చేసినప్పుడు తప్పనిసరిగా పాపానికి రావాల్సిన శిక్ష మనం భరించవలసింది అని చెప్పి దేవుని యొక్క తీర్పుని గురించి తెలియజేస్తాడు. మూడవది, పశ్చాత్తాపడండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ బ్రతుకులు చక్కదిద్దుకోండి అని హీ విల్ కాల్ ఫర్ రిపెంటెన్స్. నాలుగవది, ఒకవేళ మీరు గనక పశ్చాత్తాపడితే, మీరు గనక మీ పాపం ఒప్పుకుంటే ఖచ్చితంగా దేవుడు దయగల దేవుడు కనుక మిమ్మల్ని రెస్టోర్ చేస్తాడు, తీర్పు నుంచి తప్పిస్తాడు అని బహుశా క్రీస్తు పూర్వము 755 నుండి 710, దాదాపు ఒక 45 years ఈ ప్రవక్త ఇశ్రాయేలు విషయంలో వారి మధ్యలో ఆయన పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. యెరోబాము 2 ఆ కాలంలో, ఆ తర్వాత ఆయన పరిచర్య చేశాడు. అదే సమయంలో యూదా ప్రాంతంలో ఉన్నటువంటి 6 రాజుల ఆ కాలంలో కూడా ఆయన పరిచర్య చేశాడు. ఈ హోషేయ గ్రంథం యొక్క అవుట్లైన్ ఏమిటి అంటే, హోషేయ గోమెరు భార్య భర్తలుగా వారు సంసారం చేస్తూ, ఈ గోమెరు అవిశ్వాసి అయిన లేక అన్ఫెయిత్ఫుల్ వైఫ్ గా తను రుజువుపరచబడుతుంది. అయితే హోషేయ ప్రేమిస్తాడు, ఆమెను చేరదీస్తాడు, వారసత్వం నుంచి విడిపిస్తాడు. పోయినసారి దాని గురించి చూసాం. 3వ అధ్యాయంలో ఆ వివరణ అంతా ఉంది. దేవుడు ఇశ్రాయేలీయులు హోషేయ గోమెరు ఎలా ఉన్నారో దేవుడు ఇశ్రాయేలు అలా ఉన్నాడు అని తన ప్రవక్త ద్వారా ఒక ప్రాక్టికల్ డెమో లాగా చేసి చూపించడం జరిగింది. ఇశ్రాయేలును దేవుడు ఎంత ప్రేమించాడంటే, భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ప్రేమ అనురాగాలు ఉంటాయో, అంటే ఎంత ఇంటిమేట్ గా ఉంటారో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు ఈ యొక్క అధ్యాయంలోని సత్యాలు మనం చూస్తాం. ఒకవేళ కనుక పాపమును సరిచేసుకోకపోతే, చక్కదిద్దుకోకపోతే తప్పనిసరిగా జడ్జిమెంట్ వస్తుంది. దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. దేవుడు మౌనంగా ఏమి పట్టినట్టుగా ఉన్నా తప్పనిసరిగా దేవుడు తగిన శిక్ష తీసుకొస్తాడని ఎంత చెప్పినా వీళ్ళు వినలేదు. అయితే రెస్టోరేషన్ గురించి మాట్లాడినప్పుడు, జడ్జిమెంట్ గురించి మాట్లాడినప్పుడు, ఈ జడ్జిమెంట్ అది టెంపరరీగా, అంటే ఆ కాలంలోనే అశ్షూరీయులు, ఆ తర్వాత యూదులకేమో బబులోనీయులు, ఆ తర్వాత ట్రిబులేషన్ పీరియడ్ లో శ్రమలు వస్తాయి, అంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత రెస్టోరేషన్ ఉన్నప్పుడు అది 2 భాగాలుగా చెప్తారు. ఒకటేమో 1000 ఏళ్ల రాజ్య పరిపాలన, ఆ తర్వాత నిత్యత్వం అని. ఎందుకంటే
ప్రీ మిల్లేనియల్, ప్రీ ట్రిబులేషన్, డిస్పెన్సేషనల్ వ్యూ ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆ మాట చెప్తారు. అది నమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు సంఘాన్ని గాని, విశ్వాసులను గాని, కుటుంబాలను గాని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని తప్పనిసరిగా శిక్షిస్తాడు. ఎప్పుడు అనేది మనం ఖచ్చితంగా చెప్పలేమంటారు. ఆ రెస్టరేషన్ అనేది మిల్లేనియం అనే దాన్ని నమ్మని వాళ్ళు, ఆ మిల్లేనియల్ పొజిషన్ లో ఉండే వాళ్ళేమో నిత్యత్వంలోనే ఆ రెస్టరేషన్ గురించి సింబాలిక్ గా చెప్పాడని చెప్తారు. ఈ హోషే గ్రంథాన్ని ఒక ముక్కలో చెప్పాలంటే, ఈ హోషే గ్రంథం అనేది దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను మిమ్మల్ని తప్పించడానికి ఇష్టపడుతున్నాను. నేను మిమ్మల్ని రెస్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తూ, అదే సమయంలో మీరు పాపం చేస్తే మాత్రం తప్పనిసరిగా జడ్జిమెంట్ వస్తుంది అని ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ జడ్జిమెంట్ అండ్ అగాపే లవ్ లా కనపడుతుంది. అయితే అది సిలువలో నెరవేర్చబడడం ద్వారా దేవుడు ఒక సంఘాన్ని ప్రారంభించడం అనేది కొత్త నిబంధనలో మనం చూస్తాం. హోషే గ్రంథంలో ఇశ్రాయేలీయులు విగ్రహారాధన చేశారు. 4వ అధ్యాయం 12వ వచనము, 13వ వచనం, 17వ వచనం, అలాగే 5వ అధ్యాయం 3వ వచనంలో మీరు వ్యభిచారం చేశారు అని పోయినసారి మనం చూసాం. దాని గురించినటువంటి వివరణ ఏంటి? విగ్రహారాధన లేక వ్యభిచారం అంటే దేవుని స్థానంలో దేవుడు కాకుండా ఇంకా ఏది ఉన్నా కూడా అది విగ్రహారాధన. ఈ విగ్రహారాధన అనేది దేవుడు వ్యభిచారంగా చూస్తాడు. అంటే దేవుడు రోషం గల దేవుడు, దేవుని స్థానాన్ని ఎవరు ఆక్రమించడానికి వీల్లేదు అని. నార్మల్ గా జరిగేది ఏంటంటే, ఎప్పుడైతే విగ్రహారాధన ఒక వ్యక్తి జీవితంలో వస్తుందో ఆటోమేటిక్ గా వ్యభిచారం కూడా వస్తుంది. సాతాను యొక్క పన్నాగం ఏంటంటే, దేవుని ప్రజలు పవిత్రంగా జీవించకుండా అపవిత్రపరచబడాలి. ఈ వ్యభిచారము అనేది ఇది చాలా చాలా ఘోరమైనటువంటి పాపం. ఎందుకంటే అందులో ఒక్కసారి ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం. ఈ వ్యభిచార వ్యామోహం అనేది లేక ఈ భార్యను కాకుండా పరస్త్రీ, అలాగే భర్త కాకుండా పరపురుషుడు అనే ఈ యొక్క కుటుంబములో వివాహ జీవితంలో మూడో వ్యక్తిగా ఎవరైనా జ్వరపడినప్పుడు దాన్ని అండు చేయడం చాలా కష్టం. రకరకాల ఆకర్షణలు ఉంటాయి. ఎందుకు వై అడల్టరీ, ఎందుకు విగ్రహారాధన లేక వ్యభిచారం జరిగింది అంటే దాని గురించిన వివరణ కూడా బైబిల్లో స్పష్టంగా రాశాడు. పోయినసారి చూశాం. 8వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వారి కోసం ధర్మశాస్త్రాన్ని రాయించిన వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అన్యంగా ఎంచారు. అంటే వాళ్ళ కోసమే రాయించినా గానీ శాస్త్రము అని రాయబడింది. అది ఈజ్ అ స్క్రైబల్ ఎర్రర్. అది శాస్త్రము, ధర్మశాస్త్రము అన్యములుగా ఎంచారు. అంటే మాకు గాదులే, మాకు అవసరం లేదు అని వాళ్ళు అన్యములుగా ఎంచారని అక్కడ రాయబడింది. దాని కారణం చేత 4వ అధ్యాయం 10వ వచనంలో వాళ్ళు దేవుని లక్ష్య పెట్టలేదు. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని దూరం చేస్తారో, ఎందుకంటే దేవుడు తాను తన వాక్యం ద్వారా బయలుపరుచుకుంటాడు కనుక, ఎవరైతే దేవుని వాక్యాన్ని అన్యములుగా అంటే తమ సొంతంగా చేసుకోరో, ఈ వాక్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడని ఎప్పుడైతే అనుకోరో, అప్పుడు దాని ఫలితం ఏంటంటే దేవుని లక్ష్య పెట్టారు. దేవుని లక్ష్య పెట్టనప్పుడు వాళ్ళు దేవుని వాక్యాన్ని కూడా మర్చిపోతారు. వాళ్ళు అది మనసులో రీటైన్ అవ్వదు. దేవుని వాక్యం రీటైన్ అవ్వదు. దాని రిజల్ట్ ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని గురించిన జ్ఞానం లేదు. అంటే దేవుడికి ఏది నచ్చుతుంది, దేవుడు దేన్ని అసహించుకుంటాడు, దేవుని యొక్క సంకల్పం ఏంటి, ప్రణాళిక ఏంటి, దేవుని మనసు ఎలా ఉంటుంది, దేవుడు పనిచేసే విధానం ఎలా ఉంటుంది, అవన్నీ కూడా దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కనుక వాళ్ళు ఎందుకు వ్యభిచారం చేశారు లేక పాపం చేశారు అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వాళ్ళు దూరం పెట్టేశారు, లక్ష్య పెట్టలేదు, వాళ్ళు అన్యముగా ఎంచారు కనుక దేవుని గురించిన జ్ఞానం లేదు. అసలు వారి స్థితి ఎలా ఉందో పోయినసారి మనం చూడలేదు. ఈసారి కొంత చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 4వ అధ్యాయం 16వ వచనంలో మొండితనము చూపు పెయ్యి అని దేవుడు ఇశ్రాయేలు గురించి ప్రస్తావిస్తా ఉన్నాడు. 4వ అధ్యాయం 16వ వచనం, పెయ్యి మొండితనం చూపినట్లు ఇశ్రాయేలీలు మొండితనం చూపి ఉన్నారు గనక విశాల స్థలమందు మేయు గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపజేయను. అంటే దేవుడు తన ప్రవక్తలను పంపించి ఎంత హెచ్చరిక చేసినా కూడా వాళ్ళు మొండితనంతో వాళ్ళు అదే పాపంలో కొనసాగిపోతా ఉన్నారు. స్టబ్బర్న్ క్యాఫ్ మనకు తెలుసు, బహుశా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. మొండితనము చూసే ఆ క్యాఫ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకనే నేను చిన్నప్పుడు కర్నూలు జిల్లాలో
ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అది కంట్రోల్ చేయడానికి మెడకు గుదిబండ అంటారు. ఒక పెద్ద బండ కడతారనమాట. అంటే అప్పుడు అది ఎటు పడితే అటు పోకుండా అది ఒక కంట్రోల్‌లో ఉండటానికి అది కాళ్ళకి అడ్డం వస్తా ఉంటది గుదిబండ. మొండితనం చూపి ఎఫ్రాయిమును ఎందుకన్నాడు అంటే దట్ ఇస్ ద ఫస్ట్ ట్రైబ్ టు డూ అడల్టరీ ఆర్ ఐడోలేటరీ. పైగా అది పెద్ద ట్రైబ్ కాబట్టి ఇశ్రాయేలులు 10 గోత్రాలందరినీ కూడా ఎఫ్రాయిము అని ఒక మాటతో దేవుడు ఈ హోషే గ్రంథంలో చెప్పినట్టుగా మనం చూస్తాం. 7వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ వాళ్ళ లస్ట్, వాళ్ళ యొక్క దురాశ ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. 7వ అధ్యాయము పైనుంచి చదివితే మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ 4వ వచనం నుండి రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తర్వాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడి చేసి ఊరకుడున్నట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. మంట మండుచున్న పొయ్యిలాగా అని దేవుడు ఒక ఉపమానంగా చెప్పినట్టుగా చెప్పాడు. కామాతురత గలవారై ఉన్నారు. ఆ తర్వాత 6వ వచనం పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకుని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహు మంట మండి కాలుచున్నది. అంటే వారి యొక్క కామాతురత గురించి ఎట్లా చెప్తున్నాడో అంటే కంపారిజన్, అంటే కనపడన ప్రతి విగ్రహాన్ని మొక్కడం, కనపడిన ప్రతి చెట్టును ప్రతి రాయిని మొక్కడం అని దేవుడు మనకు ఈ వాక్యాల్లో చాలా చోట దాని గురించినటువంటి వివరణ మనం చూస్తాం. పోయినసారి గిల్గాలుకు పోవద్దు, బెతావెనుకు పోవద్దు అనే సందర్భంలో మనం కొంత చూసాం. 7వ అధ్యాయము 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలుసుకొనెను, ఎఫ్రాయిము ఎవరును తిప్పివేయని అప్పము వంటి వాడయ్యను. అప్పము తిప్పేయాలంటే అది వేడెక్కినప్పుడు అది అతుక్కుపోద్ది. అంటే అది తినడానికి పనికిరాదు. ఎవడును తిప్పివేయని అప్పము లాంటి వాడుగా తయారయ్యాడట. 7వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిము బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయను. బుద్ధి లేని పిరికి గుండె గల గువ్వ ఆయన. చూడండి, పాపం మనిషిని ఎలా దిగజారుస్తుందో అనేది, దేనికి పనికిరాని స్థితిలోకి తీసుకొస్తుందో అనేది మనము మర్చిపోకూడదు. 7వ అధ్యాయం 16వ వచనం. 15 నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విలువలై ఉన్నారు. గర్వపు మాటల్లో చిక్కుపడి కత్తిపాలవుతారు అని దేవుడు. అక్కరకు రాని విల్లు ఉంది కానీ పనికిరాదు. ట్రెచరస్ బౌ అని రాయబడింది ఇంగ్లీష్ లో. మోసపూరితమైన విల్లు అని రాయబడింది. 8వ అధ్యాయము 8వ వచనం. ఇదంతా మనం చూడటం అంత అవసరం లేదో అనిపించింది. అవసరమైన పాయింట్లు మాత్రమే మీకు తీసి నేను మీ ముందు పెడతా ఉన్నాను. 8:8 ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు, ఎవనికిని ఇష్టముగానే ఘటం వంటి వారై అన్యజనుల్లో ఉందురు. ఎవరికి ఇష్టంగానే ఘటంలాగా ఉన్నారట. పాపము ఒక వ్యక్తిని ఎటువంటి స్థితికి దిగజారుతుందో ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. 8వ అధ్యాయం 9వ వచనం. ఇది అర్థం కావాలంటే కొంచెం పైది కూడా మనము చదవాలి. అడవి గార్ధవము తన ఆశ తీర్చుకుపోయినట్లు ఇశ్రాయేలీయులు వారు అష్షూరు యుద్ధకు పోయి ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటగాళ్ళను పిలుచుకున్నాను. అంటే దేవుడు ఎంత బాధపడుతున్నాడో. ఒక అడవి గాడిద ఒంటరిగా అరణ్యంలో తిరుగులాడుతున్నట్టు ఇశ్రాయేలు పరిస్థితి అట్లా తయారైపోయిందని చెప్తా ఉన్నాడు. 9వ అధ్యాయం 16వ వచనంలో వారి స్థితిగతులు ఎంత చక్కగా చెప్పుకోండి. ఎఫ్రాయిము మొత్తబడెను, వారు వేరు ఎండిపోయాను, వారు ఫలమీయరు, వారు పిల్లలు కనినను, వారి గర్భనిధులను చుస్సొత్తును నేను నాశనము చేసేదను. వారు వేరు ఎండిపోయింది. అసలు వేరే ఎండిపోతే ఇంకేముంటుందంటే మొత్తం ఎండిపోతుంది. కనుక ఇశ్రాయేలీయులు జీవుల దేవుని వదిలిపెట్టేసి ఇశ్రాయేలీయులు దేవుని వాక్యాన్ని కాదని వారు చుట్టూ ఉన్నటువంటి దేశంలో ఉన్న వారి యొక్క ఆచారాలు అలవాట్లు వాళ్ళు అడాప్ట్ చేసుకొని వాళ్ళు విగ్రహారాధన వ్యభిచారం చేస్తున్న కారణం బట్టి వారి స్థితి ఎలా దిగజారిపోయిందో ఈ దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా మనకు కనపడుతుంది. 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు
ఇదియే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెనడను దున్నని వీడు దున్నుడి. ప్రవక్త యొక్క పరిచర్య అదే. ప్రవక్త దేవుని ప్రజలకు వారి పాపములను తెలియజేస్తాడు. తెలియజేసి దానికి సొల్యూషన్ కూడా చెప్తాడు. ఏమేం చేయాలి కూడా చెప్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు ఈ ప్రవక్తను ఆ రాజు గాని, అధిపతులు కానీ, యాజకులు గాని యాక్సెప్ట్ చేయకుండా తృణీకరిస్తారు. 8, 9, 10 ఈ 3 అధ్యాయాల్లో జడ్జిమెంట్ గురించినటువంటి వివరణ మనం చూస్తాం. ఒక మాట దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుడు హెచ్చరిక చేయకుండా తీర్పు ఎప్పుడు తేయడు. దేవుడు మనకు హెచ్చరిక చేయకుండా మన మీద శిక్ష రానివ్వడు. దేవుడు మనల్ని శిక్షించడానికి మునుపు తగినంతగా హెచ్చరిక చేస్తాడు. ఆ హెచ్చరికను మనం తీవ్రంగా తీసుకొని మన పాపమును సరి చేసుకొని మన ప్రవర్తన చక్కదిద్దుకొని మన దేవునితో రెస్టోర్ అవ్వాలి. అది హోషేయ గ్రంథం యొక్క పాఠం. ఆ తర్వాత దేవుడు రెస్టోరేషన్ చేస్తే ఎందుకు చేస్తాడు అనే వివరణ 11వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడింది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయంలో దేవుడు చాలా చక్కని మాటలు మన కొరకే వ్రాయించి పెట్టాడు. దయచేసి చూడండి 3వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని నేను వానికి నడక నేర్పిన వాడను నేనే. నడక నేర్పాట దేవుడు. నడక నేర్పాట అంటే అర్థం ఏంటంటే నడక ఎవరికి నేర్పేది? చిన్న పిల్లలు. అంటే అప్పుడప్పుడే తప్పుడడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళు కింద పడకుండా వాళ్ళు చేయి పట్టుకుని ప్రాపర్ డైరెక్షన్ తీసుకొస్తారు. ఇంకో విధంగా మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మన చుట్టూ చీకట్లో ఉన్నాము, మనకేం కనపడట్లేదు. అయితే ఆయనకు తెలుస్తుంది కనుక ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. అలా కూడా మనం గ్రహించవచ్చు. లేదా మన గుడ్డితనంలో ఉన్నాము, మనకు అర్థం కావట్లేదు. ఆయన వెలుగే ఉన్నాడు కనుక ఆయన మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తా ఉన్నాడు. లేదా మనం నడవడానికి మనం జారిపోయే పరిస్థితులు అయితే ఉండొచ్చేమో. ఏది ఏమైనా ఆయన మన చేయి పట్టుకున్నట్టు అర్థం ఏంటంటే ఆయన మనల్ని నడిపించడానికి మనకు తర్బీదిస్తున్నాడు. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని ద ప్రాపర్ గైడెన్స్. అంటే దేవుడు గైడెన్స్ లేకుండా మనం ఎవరు కూడా నడవలేము. ఆయనతో నడవాలంటే ఖచ్చితంగా ఆయన నడిపింపు, ఆయన కృప మనకు కావాలి. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడప నేర్పిన వాడును నేనే, వారిని కౌగులించుకున్న వాడును నేనే. చూసారా దేవుడు ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. హౌ గాడ్ డస్ లవ్ డస్. దేవుడు ఎక్కడ, మానవుడు ఎక్కడండి? దేవుడేంటి మనల్ని చేర్చుకోవడము, అదిని కాకుండా కౌగులించుకోవడమా? యు కెనాట్ ఇమాజిన్ దట్. వారిని కౌగులించుకున్న వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడనైతనని ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. అంటే దేవుడు స్వస్థపరిస్తే ఈ స్వస్థత నాకు దేవుని దగ్గర నుంచే వచ్చింది అని కూడా పట్టలేదంట. ఆటోమేటిక్ గా జరిగిపోయింది అని మనం వి టేక్ ఇట్ గ్రాంటెడ్. వారికి మనసున పట్టలేదు. 4వ వచనం. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని. ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టితిని. అంటే కాడి అంటే బానిసలుగా ఉన్నప్పుడు బానిసత్వం నుంచి విడిపించి ఆయన మన ముందు భోజనం పెట్టాడు. ఎందుకంటే బానిసలకు సరైన భోజనం ఉండదు, బానిసలకు సరైన పోషణ ఉండదు. ఆయన ఒక స్నేహితుడు వలె, ఆయన ఒక స్నేహబంధంతో వారిని బంధించి ఆకర్షించాడు. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా ఆయన మనల్ని తోడుకొని పోయాడు. 6వ వచనం. వారు చేయుచున్న యోచనలు బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించిన. 7వ వచనం. నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. అంటే ఇంత చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట? నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నత తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడునూ ప్రయత్నం చేయుడు. దట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ఎఫ్రాయిం. దేవుడు అష్షూరీయులను ఊరికే పంపలా. దేవుడు తగినంత మంది ప్రవక్తలు పంపించాడు. ఇర్మియాలు అంటాడు, వేకుజాములో పంపించాయంట ప్రవక్తల్ని, తెల్లవారంగా ప్రవక్తలు పంపించాయంట. ఒకరి వెంబడి ఒకరు పంపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే చూడండి ఎంత చక్కగా రాశాడు. 7వ వచనం. నన్ను విసర్జించవలనని నా జనుడు తీర్మానం చేసుకుని ఉన్నారు. మహోన్నత తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను ప్రయత్నం చేయుడు. ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును, ఇశ్రాయేలు నేను నిన్ను
ఎట్లు విసర్జింతును, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును, నా మనసు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. అంటే ఇప్పుడు దేవుని యొక్క న్యాయం ఏం చెప్తుందంటే ఖచ్చితంగా శిక్ష విధించాలి. ఇప్పుడు దేవుడు మదన పడుతున్నాడు. దట్స్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ లవ్ అండ్ జడ్జిమెంట్. ఇందాక మనం చూసాం. దేవునికి నిజానికి శిక్ష విధించడం ఇష్టం లేదు. గాడ్ నెవర్ వాంటెడ్ దట్. దేవుడు మన కోసం ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే మనమే అనేక పర్యాయాలు మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే మనమే మన తీర్పును, మన శిక్షను మన నెత్తి మీద వేసుకుంటాం. దేవునికి అవిధేయత చూపడం వల్ల, దేవునికి తిరుగుబాటు చేయటం వల్ల, దేవునికి ఆజ్ఞకు విధేయత చూపకపోవటం వల్ల మనకు వచ్చేది. చూడండి, వాళ్ళు తీర్మానం చేశారట. కనీసం చూడమని ప్రవక్తను పిలిచినా ఎవడు ప్రయత్నం కూడా చేయరట. నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జింతును. తప్పనిసరి అయిపోయింది. బై ఫోర్స్. అంటే వీఆర్ కంపెల్లింగ్ గాడ్ టు ఎగ్జిక్యూట్ హిస్ జడ్జిమెంట్ టు కమ్ అపాన్ us. నిజానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే అదే మాట అంటాడు కదా, విలాప్ వాక్యంలో ఒక్కసారి డైగ్రెషన్. విలాప్ వాక్యంలో చాలా చక్కగా రాయబడి చూడండి. విలాప్ వాక్యంలో రాయబడిన మాట చాలా మూడో అధ్యాయం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 33వ వచనం. 33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచేయడు. ఆయన హృదయపూర్వకంగా చేయుడు, ఆయనకి ఇష్టం లేదు. అయితే మనమే పాపం చేసి దేవునికి దూరం అయిపోయి దేవుని యొక్క ఉగ్రతను, దేవుని యొక్క శిక్షను మన మీద వేసుకుంటున్నాం. ఇక్కడ అద్మాను వలె 8వ వచనం, అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును, సెబోయిమునకు చేసినట్లు నీకు ఎట్లు చేస్తున్నా. అద్మాను, సెబోయిము ఈ 2 మాటలు ఎందుకు మాట్లాడారంటే అది సొదొమ గొమొర్రాకు పోయే దారిలో ఉన్నాయి. 19వ అధ్యాయం ఆది కాండాలను కనుక మనం చూసినట్లయితే దేవుడు సొదొమ గొమొర్రాను అగ్ని చేత నాశనం చేసినప్పుడు దాంతో పాటు ఈ సెబోయిము, ఆ తర్వాత సెబోయిము, అద్మాను ఇవి 2 అగ్ని చేత నాశనం చేయబడ్డాయి. దేవుడు అంటున్నాడు, నేను ఎట్లా చేస్తాను అంటే దేవుడు చూసాడా ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడో, దేవుడు ఎంత బ్రతిమలాడుతున్నాడో. అంటే ఆ ఉగ్రత నుంచి తప్పించుకోమని చెప్పి దేవుడు ప్రవక్త ద్వారా ఆయన మనకు సెలవిస్తున్నటువంటి వాక్యం. 9వ వచనం, నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను, నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుష్యుడను కాను, మిమ్మును దహించునంతగా నేను కోపించను. అందుకనే శేషాన్ని ఇచ్చాడు. యూదుల విషయంలో అదే జరిగింది. దేవుడు అందుకనే కీర్తన సంఖ్య 119 అంటాడు, ఆయన నన్ను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదంటాడు. కఠినంగా శిక్షించాడు కానీ బికాస్ హీ లవ్డ్ us so much. ప్రియమైన సహోదరులారా, ఈ హోషేయ గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నాడో మనకు బాగా అర్థమైంది ఏంటంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. దేవుడు మనల్ని ఎందుకంటే నిజంగా న్యాయంగా మన మీదకి రావాల్సిన శిక్ష మన మీదకి రాలేదు. సామ్ నంబర్ 103లో కూడా అదే అంటాడు. కీర్తన సంఖ్య 103లో కానీ కీర్తన సంఖ్య 130 కూడా అదే మాట అంటాడు. నిజానికి మన మీదకి రావాల్సిన శిక్ష పూర్తిగా రాలా. ఎందుకు రాలేదంటే అది యేసుక్రీస్తు మీద పడింది. కొత్త నిబంధనలో దాని గురించిన వివరణ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమైనా అన్యాయం చేశాడా? అన్యాయం చేయరా. అయితే ఆ ఉగ్రత మన మీద పడకుండా అది యేసుక్రీస్తు వారి పైన పట్టణ చేత ఆయన మనకు ఒక అడ్వకేట్ గా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. ఆయన అడ్వకేట్ గా ఉన్న కారణం చేత ఆయన మనల్ని తప్పించాడు. అందుకనే కొత్త నిబంధనలో మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు మనం ఈ హోషేయ గ్రంథాన్ని ఇంతగా మనం స్టడీ చేయాలా? ఇది ఆల్రెడీ అయిపోయింది కదా, దేవుడు ఇశ్రాయేలుకి రాశాడు, అది ఆల్రెడీ స్టోరీ ఇస్ ఓవర్. వై ఆర్ వి స్టడీయింగ్ అంటే దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోవాలంటే, దేవుడు పనిచేసే తీరును అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు దేవుడు చేసే ప్రతి క్రియను కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని సత్యం మనకు అర్థమవుతుంది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, గాడ్ నెవర్ చేంజెస్, గాడ్స్ ట్రూత్ నెవర్ చేంజెస్. సేమ్ ట్రూత్, సేమ్ గాడ్, అప్లికేషన్ మారుతుంది అంతే. అందుకనే ఆ పాత్ర మనం చదవాలి. అదే మన 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. మనకు హెచ్చరిక కలుగజేస్తుంది. యుగాంత ముందు మనకు హెచ్చరిక, అది వాళ్ళకి జరిగింది. అక్కడ వాళ్ళకి ఏది జరిగిందో మనకు కూడా అదే జరుగుతుంది.
అయితే మనం జాగ్రత్త పడితే మనం తప్పించుకుంటాం. అందుకనే పాపంతో ఎప్పుడు చెలకటమాడొద్దు. రక్షణ పొందిన తర్వాత గనక పాపం చేస్తే మరలా పశ్చాత్తాపడితే క్షమిస్తాడు గాని చేసిన పాపానికి శిక్ష పడుతుంది. గుర్తుపెట్టుకోండి. మరలా చెప్తున్నాను. రక్షణ పొందిన తర్వాత ఏ విశ్వాసి అయినా పాపం చేయడానికి అవకాశాలున్నాయి. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా ఉండలేరు. అయితే తెలిసి బుద్ధిపూర్వకంగా చేసే ప్రతి పాపమునకు ఒకవేళ పశ్చాత్తాపడి మనం వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడితే తప్పనిసరిగా క్షమిస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం వి విల్ పే ఫర్ ఇట్. ఎగ్జాంపుల్ డేవిడ్. పాత నిబంధనలో ఎగ్జాంపుల్ దావీదు గురించి చూడండి. దావీదు పాపం చేశాడు. దాదాపు 2.5 years ఆయన బ్యాక్ స్లైడర్ గా ఉన్నాడు. నాతాను వచ్చి గద్దించినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు, క్షమించాడు. అయితే హీ పెయిడ్ ఫర్ ఇట్. ఆయన కుటుంబంలో ఆయన 4 శిక్ష అనుభవించాడు. 4 చెల్లించమన్నాడు కదా నాతాను చిన్న స్టోరీ వెళ్ళినప్పుడు. హీ పెయిడ్ ఫర్ ఇట్. అందుకనే మాటికి దేవుడు ఆయన తన ప్రవక్తలను పంపించినట్టుగా ఆయన తన సేవకులను పంపించి మన జ్ఞాపకం చేస్తా ఉంటాడు. ఈ మాటలు వింటుండగా ఏదైనా పాపము నువ్వు కొనసాగుతున్నావా? ఏదైనా పాపమును ఎంటర్టైన్ చేస్తున్నావా? నీకు తెలిసింది పాపమని ఆ పాపములు కొనసాగితే బహుశా ఈ వాక్యము నిన్ను హెచ్చరిస్తున్నాడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. ఎఫ్రాయిము చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడిని నేనే. మరి నడిపినప్పుడు నేర్చినట్టుగా నడుచుకోవాలి కదా. కౌగలించుకున్నాడు అంటే తన ప్రేమను వ్యక్తపరిచాడు, స్వస్థపరిచాడు. అయితే మనకు మనసును కూడా పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో మనల్ని బంధించి ఆకర్షించాడు. పశువుల మీద కాడిని తీసినట్టు ఆయన మన మీద ఉన్న కాడిని తొలగించి మన ఎదుట భోజనం పెట్టాడు. నేను ఎట్లు విడిచిపెడతాను ఎఫ్రాయిము? నీ పేరు పెట్టుకోవచ్చు, నా పేరు పెట్టుకోవచ్చు. ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జింతును? అద్మాను వలె నిన్ను ఎట్లు చేతును? సెబాయోమునకు చేసినట్టు నీకు ఎట్లు చేతును? నా మనసు మారినది, సహింపలేకున్నంత నా అంతరంగం మండుచున్నది. అంటే దట్ టాక్స్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ఎంత ప్రేమిస్తాడో మనకు అర్థమవుతుంది. అద్మాను ఆదికాండం 10:19 చూస్తే ఈ అద్మాను సెబాయూమ్ అనేది ఆ సొదొమ గొమొర్రాలకు పోయే దారిలో ఉందని చెప్తుంది. 19:24 దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేశాడు. బ్రాకెట్ లో వాటితో పాటు ఇవి కూడా నాశనమైనాయి. కాబట్టి అలా చేయటం నాకు ఇష్టం లేదు, నువ్వు తప్పించుకో అని దేవుడు హెచ్చరిక కలగజేస్తా ఉన్నాడు. 12వ దేవుడు మరొక అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని మన దృష్టికి తెస్తున్నాడు. తెచ్చి చూడండి 12వ 3-4 తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకును, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. ఈ పెనుయేలు అనుభవం అనేది ఆయన తనకున్నటువంటి భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు మొత్తం పంపించేసి ఒక్కడే మిగిలాడు. ఎందుకంటే యాకోబు తన లైఫ్ లో ఎన్నెన్నో ప్లాన్స్ చేసుకున్నాడు. చివరికి ఆయనకి ఏమర్థమైందంటే ఇవన్నీ నాకు లాభం లేదు. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. తన సహోదరుడు ఏశావు ఆయన సైన్యంతో ఎదుర్కొంటున్నాడు. ఆయనకు అర్థమైంది. ఏమని అర్థమైంది? ఆయన సమూల నాశనం అయిపోతాడు, మొత్తం జీరో అయిపోతాడు, చచ్చిపోతాడు, అసలు లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది అని తనకు బాగా అర్థమైంది. అర్థమై ఏమైందంటే ఇప్పటి వరకు రకరకాల పన్నాగాలు పన్నాడు. ఇప్పుడు ఏమర్థమైంది? లాభం లేదు, నాకు దేవుడు ఒక్కడే దిక్కు అని. అప్పుడు మన భాషలో చెప్పాలంటే ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పాలి. ఈ ఆల్ నైట్ ప్రేయర్ లో ఆయన అక్కడ ఏమంటాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితే గానీ నేను నిన్ను పోనీయను. చూడండి ఎంత మంచి మాట. ఆదికాండం ఆ మాట తీయండి, 32వ చాలా అద్భుతమైనటువంటి, మనం ఇదంతా స్టడీ చేయము, అయితే సందర్భం వచ్చింది కాబట్టి దాని గురించినటువంటి కొన్ని వివరాలు మనం చూస్తాం. ఇక్కడ యాక్చువల్గా యాకోబు దేని గురించి ప్రార్థన చేయాలి? ప్రొటెక్షన్ గురించి ప్రార్థన చేయాలి. ఇప్పుడు యాకోబుకు అవసరం ఏంటి? ప్రొటెక్షన్. ఎందుకు అంటే అక్కడ వారి యొక్క సోదరుడు వస్తా ఉన్నాడు. వారి యొక్క సోదరుడు చూడండి 6వ ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. ముందే అడుగులు తిరిగేవాడు, ఆయన క్రూర మృగాలతో పోరాడేవాడు, సామాన్యుడు కాదు ఏశావు. ఆ ఏశావు 400 మంది. 400 మంది అవసరమే లేదు, 10 మంది చాలు. 400 మందితో వస్తుగా అయిపోయింది ఈయన పని. అప్పుడు ఏమర్థమైందంటే, దేవా నీవే నాకు దిక్కు, నీవే నన్ను కాపాడాలి, అది కదా చేయాల్సింది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 32వ 22వ నుంచి, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను,
తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. అసలు ఈ స్ట్రాటజీ చాలా సూపర్ ఉంటది. దీనంతా స్టడీ పెనియల్ అనుభవం స్టడీ చేస్తే చాలా బాగుంటది. కానీ ఇప్పుడు మనం అదంతా చూడము. వీఆర్ జస్ట్ టుక్ ఎ డైగ్రెషన్. 24 వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడను. ఒక నరుడు అని రాయబడింది ఇక్కడ. దీన్నే ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. ఇక్కడేమో నరుడు అన్నాడు. ఇదే హోషే గ్రంథం 12వ అధ్యాయము మనకు 3వ వచనం ఏం చెప్తుంది? అతడు దేవునితో పోరాడను అని. ఇది తప్ప అది తప్ప, రెండు కరెక్టే. రెండు కరెక్ట్. అంటే అక్కడ దేవుడు నరుడుగా కనపడ్డాడు. ఎవరికి? యాకోబు నరుడుగా కనపడ్డాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏం జరిగింది? 24 వచనము, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఇక్కడ పెనుగులాడుట అనే రాయబడింది. ఏంటి పెనుగులాడుట? అందుకనే బైబిల్ ఇంటర్ప్రిట్స్ బైబిల్. దేవుని వాక్యంలోని ఒక భాగము దేవుని వాక్యంలోని మరొక భాగాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇక్కడనేమో పెనుగులాడని రాయబడింది. ఏంటి పెనుగులాడడం అంటే? ఇక్కడ దాని మీనింగ్ కరెక్ట్ గా అర్థం. ఏంటి పెనుగులాడడం అంటే? 4వ వచనం, అతడు దూతతో పోరాడి జయముందెను, అతడు కన్నీళ్లు విడిచి అతని బ్రతిమాలెను, బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయను, అక్కడ ఆయన మనతో మాట్లాడాను. ఏంటి పెనుగులాడడం అంటే? పోరాడడం అంటే ఏంటి? పెనుగులాడడం అంటే ఏంటి? కన్నీటితో ఆయన ప్రార్థన చేశాడు. అది సంగతి. ఇక్కడ యాకోబు ఆయన ఏమని అడగాలి? అయ్యా, ఇప్పుడు మా అన్న వస్తున్నాడు, 400 మందులు వస్తున్నాడు, మీరు ఎట్లనగా నన్ను కాపాడండి అని అడగాల? యాకోబు దగ్గర నాకు ఏమైనా ఏశావు దగ్గర నాకు ఏదైనా ఫేవర్ చూపించని అడగాల? ఆయన ఏమని అడుగుతున్నాడు? చూడండి 32వ అధ్యాయము 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అనను. ఇది ఎక్కడికి పోవాలి? ఇది వాళ్ళ డాడీకి టోపీ వేశాడు. వాళ్ళ అమ్మ వీడిని బాగా తయారు చేసింది. రిబ్కా, రే నీకెందుకు, నేను చూసుకుంటా కదా అని చెప్పిస్తే నా మీద బండి అని అన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? ఏశావు ప్లేస్ లో యాకోబుని పంపించింది. ఎందుకు అక్కడ యాకోబు ఆ ఆశీర్వాదాల కోసం అంతా రిస్క్ తీసుకున్నాడు? వాళ్ళ అన్న ఈ చిక్కుడుకాయ, ఎర్రని చిక్కుడుకాయ కూర వంటకాన్ని వాళ్ళ అన్నకి ఇచ్చేటప్పుడు ఎందుకు నీ జ్యేష్ఠత నాకు ఇచ్చే అన్నాడు? దీని స్టోరీ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే, అబ్రహాము యాకోబు వీరిద్దరూ గుడారంలో నివసించేవాడు. అబ్రహాము గుడారంలో నివసించేవాడు. అబ్రహాము చనిపోక మునుపు యాకోబుకు అబ్రహాముతో కాంటాక్ట్ ఉంది. ఇప్పుడంతా అవన్నీ ఇప్పుడు నేను చూపించలేను మీకు. ఆయన ఏజీ అవన్నీ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు అవన్నీ అర్థం. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకు ఎప్పుడు పుట్టాడు? 100 years అప్పుడు పుట్టాడు. అబ్రహాం ఎంతకాలం జీవించాడు? 175 years జీవించాడు. ఓకే, 175 years తర్వాత 175 years. ఇప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఉండాలి? 75 ఉండాలి అబ్రహాం చనిపోయినప్పుడు, అంతే కదా? ఇస్సాకుకు 75 years ఓల్డ్. ఇప్పుడు యాకోబు ఏశావులు ఇస్సాకుకి ఎప్పుడు పెట్టారు? 40 years తర్వాత పుట్టారు. అంటే అబ్రహాము ఎంతకాలం బతికినాడు? 35 years బతికున్నాడు. సింపుల్ క్యాలిక్యులేషన్స్. 175 years బతికాడు. ఇస్సాకు 100th year లో పుట్టాడు. సో అబ్రహాము చనిపోయినప్పుడు ఇస్సాకు వయసు ఎంత అంటే 75 years. ఏశావు యాకోబులు ఇస్సాకుకి ఎప్పుడు పుట్టారు? 40 years అప్పుడు పుట్టారు. సో అబ్రహాము చనిపోయేటప్పటికి ఏశావు యాకోబు వయసు ఎంత? 35 years ఓల్డ్. సో అబ్రహాము గుడారాల్లో ఉంటాడు, ఈడేమో అడవిలో ఉంటాడు. అందుకనే ఏశావుకు తెలియని సత్యాలు యాకోబుకు తెలిసాయి. అబ్రహాముకు దేవుడు ఏ విధంగా పిలిచాడు, అబ్రహామును ఏ విధంగా నడిపించాడు, అబ్రహాముకు ఆయన మీ నాన్నని కొండ మీద అర్పించాల్సిందిరా, అయితే నాకు బదులుగా అదిగో మీ డాడీకి బదులుగా ఒక గొర్రె పిల్ల అర్పించబడిందిరా, ఎన్నెన్ని స్టోరీలు చెప్పాడో గ్రాండ్ పా, ఎన్నెన్ని స్టోరీలు చెప్పాడో. ఇప్పుడు అది అర్థమయ్యి అక్కడ ఆశీర్వాదం అనుకుంటాడు. నేను జ్యేష్ఠుని కాదు కదా, ఏం చేయాలి? ఛాన్స్ దొరికింది, నాకు ఇచ్చేయన్నాడు. ఏదో విధంగా సంపాదిద్దాం. దేవుడు యాకోబు యొక్క మనసును చూశాడు. యాకోబు చేసిన మోసాన్ని దేవుడు అప్రూవ్ చేయలే. కొంతమంది కంప్లైంట్ చేస్తారు, ఏంటి దేవుడు యాకోబు మోసగాడు కదా, ఎందుకు దేవుడు యాకోబుని బ్లెస్ చేశాడు అంటే? అక్కడ ఏం జరిగిందంటే, నా అభిప్రాయం, నాకు అర్థమైంది, దేవుడు యాకోబు యొక్క కోరికను చూశాడు.
ఏమని కోరికను చూశాడంటే, ప్రభువా నేను చేసిన ఎంత బాగుండేది, నాకు యాజకత్వం ఉంటే బాగుండేది, నేను నీతో సహవాసం చేసి ఉంటే బాగుండేది, అబ్రహాం యొక్క వాగ్దానము అది నాకు వచ్చింటే బాగుండేది, నాకు మిస్ అయింది కదా అని ఆ కోరికను చూశాడు. ఆ కోరిక అందుకనే అక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా, యాకోబు నేను నిన్ను దీవించదు, నేను విడిచిపెట్టనున్నాడు. బేతేలు యొక్క అనుభవం అదే. బేతేలు యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే, ఐ విల్ నాట్ లీవ్ యూ టిల్ యు ఆర్ బ్లెస్డ్ అన్నాడు. ఇక్కడ అర్థమైంది. ఏమని అర్థమైంది? అక్కడ వాళ్ళ అన్నతో చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. అన్న దగ్గర అదే చేశాడు. ఆకలితో వచ్చాడు, పెట్టొచ్చు కదా, అక్కడ మన బేరమాటం ఎందుకు? అదే కన్నింగ్ నేచర్. అదే కన్నింగ్ నేచర్. అదే అర్థమైంది. వాళ్ళ డాడీకి మోసం చేశాడు. అదే అర్థమైంది. ఈడికొచ్చాక వాళ్ళ మామకు టోపీ వేశాడు. వాళ్ళ మామ మందలన్నీ బలహీనమైనవి, ఈయన మందలు బాగా బలంగా. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు, చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏమర్థమైందంటే, అయ్యా నాకు కావాల్సింది మందలు కాదు, నాకు కావాల్సింది దాసదాసీలు కాదు, నాకు కావాల్సింది ప్రాపర్టీ కాదు, నాకు కావాల్సింది నీవు అన్నాడు. నాకు కావాల్సింది. దట్ ఈస్ ప్రేయర్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కాంటెక్స్ట్ లో దేవుడు అంటున్నాడు యు బీ లైక్ జేకబ్. యాకోబు ఏం చేశాడు? రాత్రంతా పెనుగులాడినాడు, రాత్రంతా దేవునితో పోరాడాడు. ఏం కావాలి? ఆశీర్వాదాలు. అక్కడ ప్రొటెక్షన్ కోసం ప్రార్థన చేయలే, ప్రియమైన సహోదరి, ఒక పాట మనం నేర్చుకోవాలి. దేవుడు తన ప్రవక్త ద్వారా ఇంత చెప్పినా కూడా వాళ్ళు లెక్క చేయలేదు. దేవుడు తన ప్రేమను తన ప్రవక్త ద్వారా ఇంత చెప్పినా కూడా వాళ్ళు దాన్ని పట్టించుకోలే. మగసిరి గలవాడే అతడు దేవునితో పోరాడను అంటే స్త్రీలు ఇందులో రారా అక్కడ? అంటే మగసిరి అంటే మొగోళ్ళే ప్రార్థన చేయాలా? నో. పాయింట్ ఎక్కడ ఏంటంటే రోషం గలవాడే దేవునితో పోరాడు అంటే దాని పాయింట్ ఏంటంటే, దేవా నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వే నాకు తోడుగా ఉండాలి, నువ్వే నన్ను నడిపించాలి. ఇప్పటి వరకు నా లైఫ్ అంతా నేను చేసిందల్లా బేకార్, అందుకనే ఒక్కడే మిగిలిపోయాడు. అందరిని పంపించేశాడు. మీరందరూ పోయినా పర్వాలేదు, నాకు దేవుడు ఇంట చాలు. వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దట్ సిచ్యువేషన్. ఆ పెనియేలు అనుభవంలోకి మనం రావాలి. మనం దేవునితో పోరాడే అనుభవం మనం చూస్తాం. బైబిల్లో ఎన్ని మాటలు ఉన్నాయో. ఆసక్తితో ప్రార్థన చేయండి, విసుకకుండా ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ హోషే గ్రంథంలో వాక్యము ఇటు ప్రార్థన, ఈ రెండు చాలా ప్రాముఖ్యంగా మనం ముందుకు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఎందుకు వ్యభిచారం చేశారు? వాళ్ళు దేవుని వాక్యాన్ని అన్యములుగా ఎంచారు. వాళ్ళు ఎందుకు వ్యభిచారం చేశారు? వారు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. వారు ఎందుకు వ్యభిచారం చేశారు? వాళ్ళు దేవుణ్ణి విసర్జించారు. దేవుని జ్ఞానం లేదు మరి. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళ దేవుళ్ళిగా. సో వెన్ దే హ్యావ్ డిలీటెడ్ గాడ్ ఇన్ దేర్ డిక్షనరీ, దే హ్యావ్ బికమ్ గాడ్ బై దెమ్సెల్ఫ్స్. అదే కదా ఏదైనా తోట ఆదికాండం 3వ అధ్యాయంలో వాళ్ళు డిసైడ్ చేసింది. దేవుడేమన్నాడు? ఐ విల్ డిసైడ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్ ఫర్ యూ అంటే వాళ్ళు ఏమన్నా నో వీ విల్ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. వీ విల్ డిసైడ్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని వాళ్ళు అక్కడ అంటాం అనేది మనం చూస్తాం. 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇక్కడ రెస్టరేషన్ గురించి బహుశా కొంతమంది ఏమో ఇదేమో 1000 ఏళ్ల రాజ్య పరిపాలన టైంలో జరిగేదంటారు, కొంతమంది ఏమో అవన్నీ లేదు, నిత్యత్వంలోనే దేవుడు ఏ విధంగా రెస్టోర్ చేస్తాడో దాని గురించి అంటారు. ఏదైతే ఏముంది, మనకు వాక్యం ఏం చెప్తుందో అది ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాం. మనము యెహోవా యొద్దకు మరలు రండి. ప్రవక్త ఇన్వైట్ చేస్తున్నాడు. లెట్ us గో బ్యాక్ టు గాడ్, లెట్ us ఒబే గాడ్. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచను, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనల్ని స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుటకు ఆయనను అనుసరించదు రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్లే తొలకరి వస్త్రము వర్షము, కడవరి వర్షము ఆయన మన యొద్దకు వచ్చును. మరలదము రండి అంటే అర్థం ఏంటి? విధేయత చూద్దాము రండి అని. వినాలి కదా, వినలేదు వాళ్ళు. కనీసం మనమైనా విందాం. వాళ్ళు వినలేదు, వాళ్ళు దెబ్బతిన్నారు. అదే విధంగా మనం దెబ్బతిద్దనుకున్నానికి మనం ఏ పాపమును కొనసాగుతున్నామో, ఏ పాపమనే ఆకర్షణకు లొంగి మనం కకృతి పడి దేవుని మనసుకు గాయమును కలగజేస్తా ఉన్నామో మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలంటే యాకోబులాగా, అయ్యా ఐఎమ్ సారీ, ఐ మేడ్ ఎ మిస్టేక్. ఈ పలాని రిలేషన్షిప్ నేను కట్ చేస్తున్నాను, ఈ పలాని
బిజినెస్ నేను కట్ చేస్తున్నాను, ఈ ఫలాని పాపమును నేను విడిచిపెడుతున్నాను అని బేషరతుగా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేయాలి. రండి యెహోవా యొద్దకు మరలుదాం, రండి. లెట్ us రిటర్న్ టు ద లార్డ్. ఆయన దగ్గరే మనకు స్వస్థత కలుగుతుంది. ఆయనే మనల్ని బ్రతికిస్తాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు, ఆయనే మనల్ని స్థిరపరుస్తాడు. ఆయన గురించిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సందేశాన్ని వినే మీరు ఎవరైనా సరే, పాపములో కొనసాగే వాడికి దేవుని జ్ఞానం ఉండదు. పాపములో కొనసాగేవాడు పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయలేరు. పాపములో కొనసాగే వాడికి దేవుడితో సహవాసం ఉండదు. సంబంధం ఉంటుంది. రక్షణ పొందిన తర్వాత సంబంధం ఎక్కడికి పోదు. సంబంధం అంటే ఆయన దేవుడు ఉంటే ఆయన దేవుడు, నేను ఆయన చేత నేను సృష్టించబడిన వాడిని. ఆయన తండ్రి అయితే నేను కుమారుడు లేక కుమార్తెను. ఆయన గురువు అయితే నేను ఆయన శిష్యుడను. ఆయన యజమానుడు అయితే నేను ఆయన దాసుడను. రిలేషన్షిప్ అట్లే ఉంటుంది. ఈ రిలేషన్షిప్ కూడా స్టెప్ బై స్టెప్ మనము ఎదుగుతూ ఉంటాం. అయితే ఫెలోషిప్ మిస్ అవుతుంది. ఏంటి ఫెలోషిప్ అంటే? దేవుడు మనతో మాట్లాడలేడు, దేవుడు మన జీవితాల కార్యం చేయలేడు, ఆయనతో కలిసి మనం నడవలేము. బ్యాక్ స్లైడ్ అవడం స్టార్ట్ అవుతుంది. బ్యాక్ స్లైడింగ్, వెనకంజ వేస్తాం, శరీరానుసారంగా నడుస్తాం. మరలా లోకం అనే పాపంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకనే మరలదము రండి, యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకుందానండి. అక్కడే మనకు స్వస్థ కలుగుతుంది, అక్కడ మనం బ్రతుకుతాం, అక్కడ లైఫ్ ఉంటుంది. ఆయన బాగు చేస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు. నేను బలిని కోరను, 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను, కానీ కనికరంనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైంది. మొదటి సమయంలో 15:22 అంటారు కదా, అంటాడు. ఆయనకు కావాల్సింది కాదు, ఆయన కావాల్సింది విధేయత కావాలి. ఆయన బలులు కోరుకోడు. ఎందుకంటే వెండి బంగారం నాది, పశువులు అవన్నీ కూడా నావి అంటా ఉన్నాడు. కాబట్టి ఆయనకు కావాల్సింది కనికరాన్ని కోరుకుంటున్నాడు. దేవుని జ్ఞానం నాకు ఇష్టమైంది అంటున్నాడు. ఎటువంటి జ్ఞానం అది? అనుభవ జ్ఞానం అని మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తాం. 14వ వచనానికి రండి. టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఎందుకంటే ఇక్కడ రెస్టోరేషన్ గురించినటువంటి వివరణ చాలా చక్కగా మనం చూస్తాం. హోషే గ్రంథము 14వ అధ్యాయము. ఇది అన్ని క్రొనలాజికల్ గా ఉండదు కాబట్టి మనము స్టడీ చేసేటప్పుడు ఈ ప్యాసేజ్ నుంచి ఈ ప్యాసేజ్ వరకు ఈ టైటిల్ అని అలా టైటిల్ పెట్టడం అనేది జనరల్ గా మనం పెడతాం. జనరల్ గా పెట్టినప్పుడు మీకు అవుట్లైన్స్ గురించి చెప్పినప్పుడు ఏదైతే చెప్పామో ఒక జనరల్ గా పెట్టాం. పైగా మనం వర్స్ బై వర్స్ మనం స్టడీ చేయట్లేదు. జనరల్ గా ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్ మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. 14వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము. పాపం మనను కొలగొడుతుంది. సిన్ డిస్ట్రాయ్స్. ఆ విషయాన్ని దేవుడు తేటగా మనకు తెలియపరుస్తున్నాడు. సిన్ డిస్ట్రాయ్స్. పాపము మనల్ని నాశనం చేస్తుంది. ఇట్ విల్ డిస్ట్రాయ్ us. సిన్ స్టంబుల్స్ us. నువ్వు పాపము చేత కూలుతావు, స్టంబుల్ అవుతావు. పాపం మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకనే యెహోవా తట్టు తిరుగుతాము. 14వ అధ్యాయం 2వ వచనం. మాటలు సిద్ధపరచుకుని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసిందేమనగా, మా పాపములన్నిటిని పరిహరించుకో. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరించదనివి అవే మాకున్నవి. అశ్షూరుల చేత రక్షణ ఉందవరము, మేమిక గుర్రములను ఎక్కము. మీరే మాకు దేవుడని ఇక మీదట మా చేతి పనితో మేము చెప్పము. తండ్రి లేని వారు ఎడల వాత్సల్యం చూపువాడు నీవే కదా. అది రిపెంటెన్స్ అంటే. ఏంటి రిపెంటెన్స్ అంటే ఇక మేము అశ్షూరుల దగ్గరికి మేము వెళ్ళాం. ఇశ్రాయేలు రాజు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికన్సిలేషన్ కోసం కోరుకుంటున్నాడు. శత్రువులతో పొత్తు పెట్టుకుందాం అనుకుంటున్నాడు. కుదరదు. మేము ఇక మేము గుర్రం లెక్కం, మాకు దేవుడు అని మా చేతి పనితో మేము చెప్పం అని మాటలు సిద్ధపరచుకొని మా పాపములు పరిహరించము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. మా పాపములన్నిటినీ పరిహరించము. ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నీవు అంగీకరించదగినవి అవే అని ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. రిటర్న్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? విత్ రిపెంటెన్స్ లేకుండా యూ కెనాట్ రిటర్న్. చూడండి, ఈ పద్ధతి మనం గ్రహించాలి. ఏంటంటే, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు తన వాక్యంలోని సత్యమును గ్రహించడం ద్వారా
పరిశుద్ధాత్మ మనలో కన్విక్షన్స్ కలగజేస్తాడు. మొట్టమొదటి కన్విక్షన్స్ కలగాల. ఈ కన్విక్షన్స్ ఏం చేస్తాయంటే రిపెంటెన్స్ కు దారి చేస్తాయి. ఈ కన్విక్షన్స్ ఏం చేస్తాయంటే పాపములు ఒప్పుకోవడానికి, పశ్చాత్తాపడడానికి దారి తీస్తుంది. ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు మనం ఏం చేస్తామంటే రికవర్ అవ్వడానికి సాధ్యం. దాన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే ఫస్ట్ రియలైజేషన్ అంటే కన్విక్షన్స్, రియలైజేషన్ తర్వాత రిపెంటెన్స్. ఆ రిపెంటెన్స్ ఏం చేస్తుంది? కన్ఫెషన్స్ ఒప్పుకోవడానికి సాధ్యం చేస్తుంది. ఒప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మనం రెస్టోర్ అవ్వడానికి సాధ్యమవుతుంది. మా పెదవులు అర్పిస్తాం, ఎడ్లకు బదులుగా మా పెదవులు అంటే వి వర్షిప్ గాడ్. పాపములు క్షమించబడిన తర్వాత మనం దేవుని ఆరాధిస్తాం, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం, దేవునికి జిహ్వా ఫలాన్ని మనము అర్పిస్తాము. 3వ వచనం 2వ భాగం, తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే. అంటే పాపం మనల్ని ఆర్ఫన్స్ గా చేస్తుంది. పాపం మనల్ని ఆర్ఫన్స్ గా చేస్తుంది. యు విల్ షో మర్సీ టు ఫాదర్లెస్. ఎందుకంటే వీఆర్ ఆర్ఫన్స్ బికాస్ ఆఫ్ సిన్. 4వ వచనం చూడండి, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును, వారి మీద ఉన్న నా కోపము చల్లారును, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితులు. ఏం మాట్లాడండి. ఎందుకని? యేసు ప్రభు మీద ఆ శిక్ష మనకు బదులుగా ఆయన మీద పడింది గనక ఆయన కోపం చల్లారింది. దేవుడు శాంతించాడు, లేక దాన్ని ప్రపిషియేషన్ అంటాం, లేక అటోన్మెంట్ అంటాం. ఏంటి ప్రపిషియేషన్ అంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చాడు. ఎలా చల్లార్చాడు? దేవుని యొక్క న్యాయమైనటువంటి ఆ క్రయాన్ని చెల్లించాడు. ఏంటి క్రయం చెల్లించాలి? రక్తము చెందించకుండా పాపక్షాపన కలగదు కనుక తన సొంత రక్తాన్ని చిందించాడు. ఎడ్ల రక్తము, మేకల యొక్క రక్తం వల్ల మన పాపం తీసివేయడం అసాధ్యం. అది పాపములో కప్పబడ్డమే జరిగింది. కనుక ఎప్పుడైతే మనం పాపములు క్షమించము, మా పెదవులు ఎడ్లకు బదులుగా మేము అర్పిస్తాము, మేము మా చేతి విగ్రహాలకు మేము మొక్కము అని ఎప్పుడైతే అంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? విశ్వాసఘాతకులు కాకుండా అంటే బ్యాక్ స్లైడ్ అవ్వకుండా నేను వారిని గుణపరుతును. గాడ్ విల్ హీల్. ఇంగ్లీష్ లో హీల్. గాడ్ విల్ హీల్ అవర్ బ్యాక్ స్లైడింగ్. ఎందుకంటే మన మీద ఉన్న కోపము అది చల్లార్చబడింది. ఆయన ఇప్పుడు ప్రేమించడానికి మనకు యాక్సెస్ దొరికింది. యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు ఒక యాక్సెస్, ఒక ప్రవేశం కలిగింది, ఒక రిలేషన్షిప్ డెవలప్ అయింది. ఇప్పుడు దేవుని యొక్క ప్రేమను మనము గ్రహించడానికి సాధ్యం. విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును, వారి మీద ఉన్న నా కోపం చల్లారను, మనస్ఫూర్తిగా నేను వారిని స్నేహితును. 5, 6, 7 వచనాలు కనుక మనం చూసినట్లయితే, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కొందును, తామర పుష్పం, తామర ఇంగ్లీష్ లో లిల్లీ అని రాయబడింది, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందును, లెబానోను పర్వతము దాని వ్రేళ్లు తనున్నట్లు వారు తమ వ్రేళ్లు తనుదురు. దీంట్లో మన బైబిల్ కనుక జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. అందుకనే పోయిటిక్ లాంగ్వేజ్ లో రాసినప్పుడు ఈ భక్తులు ఏం చేస్తారంటే వాటిని రెఫర్ చేస్తారు. లెబానోను పర్వతము, ఇట్ ఈస్ ఫేమస్ విల్డర్నెస్ అనమాట. అంటే అక్కడ చెట్లు బాగా పెరుగుతాయి, సారవంతమైన భూమి కనుక వేళ్ళు బాగా లోతు, అక్కడ వర్షం చాలా బాగా పడుతుంది, అక్కడ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దాని మీనింగ్ అదనమాట. చెట్టునకు మంచు ఉన్నట్టుగా, అంటే మంచు పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యం. చెట్టుకు మంచు ఉందంటే ఆ చెట్టు ఎప్పుడు ఎండిపోదు, ఆ చెట్టు పూర్తిగా ఫలభరితంగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ పాపములు కనుక నువ్వు ఒప్పుకుంటే నేను ఈ బ్యాక్ స్లైడ్ నేను హీల్ చేస్తాను, చెట్టుకు మంచు ఉన్నట్టుగా నేను ఉంటాను అని అంటా ఉన్నాడు. అంటే నీ ప్రతి అవసరత, నీ ప్రతి అక్కర తీర్చి నిన్ను పోషిస్తాను అని అంటా ఉన్నాడు. తామర పుష్పము అంటే లిల్లీ, ఇంగ్లీష్ లో లిల్లీ అంటే తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి పొందుతాడు. ఇది ఏంటిదంటే బురదలో ఉంటుంది, కానీ ఈ బురద దీనికి అంటదు. లెబానోను పర్వతం దాని వేళ్ళు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 28, 29 వచనాలు కనుక చూసినట్లయితే ఆ ఫ్లవర్స్ సొలొమోను సైతం అటువంటి వైభవం లేదట. అందుకని దేవుని యొక్క మహత్తరమైనటువంటి జ్ఞానము ఆయన క్రియేషన్ లో మనం చూస్తాం. సొలొమోనుకున్నటువంటి మహిమ ఈ పువ్వుతో పోలిస్తే ఎందుకు కొరగాదు అని దానికి తాత్పర్యం. దాని అర్థం ఏంటంటే నేనే గనక నిన్ను బ్లెస్ చేస్తే, నేనే గనక నిన్ను పోషించడం మొదలు పెడితే నువ్వు ఎలా ఉంటావంటే చెట్టుకు మంచున్నట్టుగా నేను ఉంటాను,
తామర పుష్పం ఎలా పెరుగుతుందో, ఎలా అభివృద్ధి పొందుతుందో, లెబానోను పర్వతం దాని వేళ్లు తన్ని ఏ విధంగా మీరు, ఎందుకంటే ఈ ఒక చెట్టుకున్నటువంటి వేర్లు ఎంత లోతుగా పోతాయో అదేం చేస్తుందంటే కింద ఉన్న స్ప్రింగ్స్ ను టచ్ చేస్తుంది. కింద ఉన్న స్ప్రింగ్స్ టచ్ చేసి అది ఎటువంటి క్షామము లేక వర్షం లేని స్థితిగతులు కూడా ఆ కింద నుండి అది లైఫ్ ని తీసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే దాని మీద గాలి బాగా విస్తారంగా కొట్టినప్పుడు కూడా వేళ్ళు ఎంత లోతుగా ఉంటాయో అంత స్థిరంగా ఉంటుంది. చెట్టు పడిపోదు. చెట్టు ఎప్పుడు పడిపోతుంది? లోతు లేనప్పుడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే దాని వేళ్ళు తనుడు వారు తమ వేళ్ళు తనుదురు, అతని కొమ్మలు విశాలంగా పెరుగును. దానిలో 4వ అధ్యాయం చూస్తాం. విశాలంగా పెరుగును. రాజు గురించినటువంటి క్షేమము, రాజు గురించినటువంటి గొప్పతనాన్ని చెప్తున్నప్పుడు నువ్వెంత అందరూ నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశ్రయిస్తారు. దాని అర్థం ఒలీవ చెట్టుకున్నటువంటి సౌందర్యం, అంటే ఒలీవ చెట్టు ఇస్ ఫేమస్ ఫర్ దట్. ఒక్కొక్క దానికి లెబానోనుకున్నటువంటి సువాసనను 2 కొరింథీ 2వ అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, క్రీస్తుని గూర్చిన సువాసన, అది పరిమళ సువాసన. క్రీస్తుని గురించినటువంటి పునరుద్ధాన శక్తి ద్వారా మన జీవితంలో పనిచేస్తున్నప్పుడు ఆ సువాసన 2 కొరింథీయులు చాప్టర్ 2లో అద్భుతమైన పిక్చర్ అక్కడ అపోస్తలుడు పౌలు చూపిస్తాడు. కనుక లెబానోనుకున్న దట్ ఈస్ ద బ్లెస్సింగ్. యాకోబు అదే కోరుకున్నాడు, నాకు నీ ఆశీర్వాదం కావాలన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలుకి, ఇదిగో మీరు గనక మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ, దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. దాన్ని వేళ్లు తనుతారు. కీర్తన సంఖ్య 1వ అధ్యాయంలో మనకు తెలుసు ఏం జరుగుతుందో వివరంగా మనం చూశాం. లెబానోనుకున్నంత సువాసన అతనికి. అతని 14వ అధ్యాయం 7వ వచనం, అతని నీడ యందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యం వల్లే వారు తిరిగి మొలతురు, ద్రాక్ష చెట్టు వల్లే వారు వికసింతురు, లెబనోను ద్రాక్షరసము వాసన వల్లే వారు పరిమళిస్తారు. అంటే దేవుడు ఒక పోయిటిక్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు. అంటే మీరు మీ పాపమును గనక ఒప్పుకొని విడిచిపెడితే నేను మిమ్మల్ని ఎంత బ్లెస్ చేస్తానో రెస్టరేషన్ గురించినటువంటి వివరిస్తున్నాడు. ఇవన్నీ కూడా 1000 రాజ్య పరిపాలనలో అక్కడ జీవజలాడి మనం తాగుతామట. దాహం ఉంటుందా? ఉండదు. ఆకలి ఉంటుందా? ఉండదు. సూర్యుడు ఉంటాడా? ఉండడు. పాపం ఉంటుందా? ఉండదు. అక్కడ దేవుని సన్నిధిలో నీతి పరిపాలిస్తుంది. దేవుడు రాజుల రాజుగా ఉంటాడు. దేవుని ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో వాళ్ళు ఇవన్నీ ఎందుకంటే జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్. మరి ఏదైనా తోటలో ఫలాలు ఎందుకు ఉన్నాయి? ఎంజాయ్మెంట్. ఏదంటే ఆకలి అవుతుంది కాబట్టి తినడానికి కాదని. ఇప్పుడు మనం భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటాం. ఎందుకని తింటాం? ఇస్ అన్ ఎంజాయ్మెంట్. భోజనం చేసాక ఫ్రూట్ తింటాం. ఎందుకు? తిరగకపోయినా పర్వాలేదు. అలాగే గాడ్ ఫీడ్స్ అస్ సంచియస్లీ, గాడ్ ఫీడ్స్ అస్ అబండెంట్లీ. దేవునికి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక్కొక్కటి నీ వాసన ఎలా ఉంటుంది, నీవు ఈ విధంగా ఫలిస్తావు, నువ్వు ఈ విధంగా వృద్ధి చెందుతావు అని దేవుడు ఆయన తన వాక్యంలోని అనేక సంగతులు మనకు తెలియపరుస్తాడు. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. 14వ అధ్యాయము 9వ వచనం, జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు, ఏలైనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుంటారు. దిస్ ఇస్ ద లాస్ట్ వర్స్. హోషేయ ప్రవక్త ఇశ్రాయేలును హెచ్చరిస్తా ఉన్నాడు. మీ పరిస్థితి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు వివేచించండి, మీకు బుద్ధి కావాలి, మీకు గ్రహింపు కావాలి. ఆ దేవుని యొక్క మార్గములు చక్కగా ఉంటాయి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుంటారు. ప్రూడెంట్ నోస్, వైజ్ అండర్స్టాండ్, రైచస్ వాక్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని మనం స్టడీ చేసినప్పుడు మనకు అర్థమయ్యే భాష ఏమిటి మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఏమిటంటే ప్రవక్తలు చెప్పేది 4 మాటలు చెప్తారు. ఒకటేంటి? మన పాపమును మనకి ఎత్తి చూపిస్తారు. ఎవరికి తెలియదులే, ఎవరికి అర్థం కాదులే, దేవుడు కృపగలవాడులే, పర్వాలేదులే, నన్ను క్షమిస్తాడు అని ఎవరు కూడా పాపం విషయంలో రాజీ పడి కొనసాగారో ఖచ్చితంగా మన చేతులు కాలిపోతాయి అని అంటాడు కదా. ఒళ్ళో నిప్పులేసుకుంటే కాలకుండా ఉంటాయా? ఖచ్చితంగా కాలుతాయి. ఖచ్చితంగా. ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఏమిటంటే దేవుడు ఎంత ప్రేమ గలవాడో దేవుడు అంతే న్యాయమైన వాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంతే దేవుడు సత్యమైన వాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో దేవుడు అంతే నీతి గలవాడు. గాడ్ విల్ నాట్ కాంప్రమైజ్ ఇన్ హిస్ క్యారెక్టర్. అది గ్రహించాలి.
కాబట్టి అందుకనే ఇట్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద జడ్జిమెంట్ అండ్ లవ్. అందుకని నేను నిన్ను ప్రధానం చేసుకున్నాను. ఐఎమ్ విల్లింగ్ టు యాక్సెప్ట్ యూ. పురుషుడు తన భార్య తను వదిలిపెట్టిపోతే వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. బట్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ యూ. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో అదే మాటలు మనం చూస్తాం. ఈ హోషేయ గ్రంథంలో జరిగింది అదే. గోమెరు వ్యభిచారం చేసింది, గోమెరు బానిసగా అమ్మబడింది. హోషేయ వెళ్ళి ఆయన వెల చెల్లించి తన భార్యని విడిపించుకుని వచ్చి భార్యతో చెప్తున్నాడు, నేను నీ ఎడల నమ్మకంగా ఉంటాను, నువ్వు కూడా నా ఎడల నమ్మకంగా ఉండు. అదే కదా హోషేయ గ్రంథము 3వ అధ్యాయం. దేవుడు ఇశ్రాయేలుకు హోషేయ ద్వారా సెలవిస్తున్నటువంటి మాట ఇదే. చూడండి, నేను చదువుతాను. 3వ అధ్యాయం 3వ వచనం. చాలా దినములు నా పక్షంగా ఉండి, లేకపోతే మొదటి నుంచి వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను, అంటే ద్రాక్ష పండ్ల అడలు ఏం చేస్తారంటే ఆ విగ్రహారాధన అర్పించే సమయంలో అది ఆరాధన కానుకగా వారికి అర్పిస్తారు. ఆ దాని ప్రియుని పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణ యగు దాని యొద్దకు నీవు పోయి దాన్ని ప్రేమించు. కాగా నేను 15 తులముల వెండియు ఏదుము ఎవల తీసుకుని దానిని కొని ఆమె తిట్టండి. కొన్నాడు అంటే బానిసగా అమ్మబడింది. ఈ లెక్కలంతా కలుపుకొని బహుశా 30 వెండి నాణాల విలువ అవ్వచ్చు. అది ఒక బానిసను కొనటానికి లేక ఒక బానిసకు విలువ అంతా మనం పోయినసారి దాని గురించిన వివరాలు మనం చూసాము. ఇంకేమన్నట్టు చూడండి 3వ వచనం. చాలా దినములు నా పక్షంగా నిలిచి ఉండి ఏ పురుషుని కూడకయో వ్యభిచారం చేయకయో ఉండను, నేను నీడల అలాగున ఉండును. ఈ విషయాన్ని దేవుడు ఇశ్రాయేలులకు ప్రవక్త ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. అదే సత్యాన్ని మనకు కూడా తెలియపరుస్తుంది. రక్షణ పొందిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కక్కుర్తిపడి రాజీపడి పాపంతో పెట్టుకోవద్దు, పాపం విషయంలో లొంగిపోవద్దు. దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకొని పవిత్రంగా బ్రతకాలి. చివరి మాట 9వ వచనం మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానులు ఈ సంగతిని వివేచిస్తారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం దగ్గర నుంచి వచ్చింది. దేవుని వాక్యం జ్ఞానం వాళ్ళకి ఎందుకు పోయింది? వాళ్ళు దేవుని వాక్యాన్ని అన్యములుగా ఎంచారు, దేవుని వాక్యాన్ని విసర్జించారు, దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించారు, దేవుని యొక్క వాక్యాన్ని మరచారు. దేవుని జ్ఞానం లేదు. ఇప్పుడు జ్ఞానం కావాలి. ఇదే జ్ఞానం మనకు కావాలి. బైబిల్ కూడా చూడండి, డిట్రానమీ చాప్టర్ 4లో ఎంత చక్కగా దేవుని వాక్యంలో మన కొరకు రాయించి పెట్టాడు. దేవుడు ఇశ్రాయేలుతో రెండోసారి మోషే ద్వారా సెలవిస్తున్నటువంటి మాట. ఎందుకని రెండోసారి చెప్పాల్సి వచ్చిందంటే, అరణ్యంలో ఈ 40 సంవత్సరాల ప్రయాణాల్లో మొదటిసారి చెప్పినటువంటి వాక్కులన్నీ వాళ్ళు విన్నారు, వాళ్ళు నశించినారు. తర్వాత వాళ్ళకి తెలియదు. అందుకని మోషే ఆయన మరల రెండోసారి రాయటం మనం చూస్తాం. చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీ దేవుడని యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడని యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరుచుకొనబోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను. వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనము చెప్పుకుందురు. వాళ్ళు చెప్పుకుంటారట. అందుకని సింపుల్ ప్రియమైన సోదరి సోదరులారా, వాక్యాన్ని బాగా ప్రేమించండి, వాక్యాన్ని బాగా ధ్యానం చేయండి, వాక్యాన్ని బాగా కంఠస్థం చేయండి. దేవుని వాక్యాన్ని బాగా స్టడీ చేస్తున్నప్పుడు దేవుని వాక్యమున మనలాంటి వ్యక్తులు ఉంటారు. దేవుని వాక్యంలో మనలాంటి అనుభవం గుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారు. దేవుడు వారిని ఎలా హ్యాండిల్ చేశాడో మనల్ని కూడా అలాగే హ్యాండిల్ చేస్తాడు. దేర్ ఇస్ నో డిఫరెన్స్. కాకపోతే రెవల్యూషన్ వాస్ ప్రోగ్రెసివ్. స్టెప్ బై స్టెప్ ఆయన రివీల్ చేస్తూ వచ్చాడు. మనకు వీ హ్యావ్ ఫుల్ విజ్డమ్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఆనాడు వాళ్ళకి అంత జ్ఞానం లేదు, వాళ్ళకి తక్కువ ఉంది. ఇప్పుడు మనకు బైబిల్ గ్రంథం పూర్తిగా మన చేతిలో ఉంది కనుక ఈ వాక్యాన్ని బాగా ప్రేమిస్తాం, ఈ వాక్యాన్ని హత్తుకుందాం, ఈ వాక్యం ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదిద్దాం. ఈ జ్ఞానం మనకు బుద్ధిస్తుంది. ఈ జ్ఞానము ఆయన మార్గములు చక్కగా ఉంటాయి గనక ఆయన మార్గములు చక్కగా నడవడానికి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. దయచేసి మనం ఇక్కడితో మనం ఆపేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి, సాధ్యమైతే మోకరించండి. మనం ప్రార్థన చేసుకుందాం. మనం కొన్ని నిమిషాలు మనం పరీక్షించుకోవాలి. ఈ వాక్యం సూటిగా మన దగ్గరికి వస్తున్నప్పుడు ఈ వాక్యానికి మనం ఎలా స్పందిస్తున్నాము, ఈ వాక్యానికి మనం ఎలా జవాబిస్తున్నాము
అనేది మనం ఖచ్చితంగా మనం పరిశీలించాలి. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి.